యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ అందుకుంది. వీరి కలయికలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ సినిమాలు బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. దీంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాజమౌళి బాహుబలి చిత్రీకరణలో 3 ఏళ్లుగా నిమగ్నం కావడం, ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు వీలు కుదరలేదు. బాహుబలి కంక్లూజన్ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఆయన తర్వాత సినిమాపై వార్తలు బయటకు వస్తున్నాయి. తారక్తో ఓ జానపద సినిమా చేయనున్నట్లు సమాచారం అందుతుంది. ఇందుకోసం రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జోరుగా నడుస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ వక్కాంతం వంశీ చెప్పిన కథను సైతం పక్కన పెట్టారని టాక్ వినిపిస్తోంది. జనతా గ్యారేజ్ విజయానందంలో ఉన్న ఎన్టీఆర్ కొన్ని రోజుల పాటు విదేశాల్లో విహారానికి వెళ్లి వచ్చిన తర్వాత తన కొత్త సినిమా విశేషాలను వెల్లడిస్తారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండా వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లో మాట్లాడుతున్నాం. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా లేక మీ ఆవిడే దెయ్యమా?